హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళం వేసిన ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఊరు వెళ్లిన 3 ఇండ్ల తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి సొత్తును దోచుకెళ్లినట్లు బాధితులు మీడియాతో తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. పట్టణంలో వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు కూడా నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కానీ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో పట్టణ ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో పోలీసులు గల్లీ గల్లీకి మరింత పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నమస్తే అండి, నా పేరు ఇందిరా. మేము ఇక్కడ భువనగిరిలో రెంట్కుంటున్నాము. రీసెంట్గా మొన్న మేము సాయంత్రము మా పాప దగ్గరికి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మా ఇంట్లో దొంగలు పడ్డారు. అది మాకు తెలిసి మేము హడావిడిగా వచ్చాము. వస్తే కొంత గోల్డ్ పోయింది, మన అమౌంట్ కూడా పోయింది. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ కాలనీలో ఒకటే రోజు 3 ఇళ్లలో పడ్డారని తెలిసింది. దయచేసి ఇది వైడ్ పబ్లిసిటీ చేసి వాళ్ళని పట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేము హౌసింగ్ బోర్డులో ఉంటాము. మాకు ఇంట్లో ఒకటి కడియం మా బాబుది బ్రాస్లెట్ లాంటిది ఉంటుంది, అది 2.5 తులాలు ఉంటుంది. నాదొకటి నెక్లెస్, ఒకటి 1.5 తులం ఉంటుంది. ఇంకొకటి చిన్న చైన్ పోయి ఉంటుంది, కాసుల పేరు ఒకటి ఉంటుంది. మొత్తం కలిసి 5 తులాలు ఉంటుంది. నగదు కూడా కొద్దిగా 40,000 దాకా పోయిందండి. మొత్తము 5 తులాల బంగారము పోయింది, ఒక 40,000 క్యాష్ కూడా పోయిందండి. దయచేసి వాళ్ళందరినీ పట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. అంటే ఈ కాలనీలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 1.5 ఇయర్ నుంచి ఉంటున్నాము. ఇంతకుముందుకు ఎప్పుడన్నా జరిగిందా? ఎక్కడ జరగలేదు. ఇక్కడ రీసెంట్గా మా ఎదురింట్లో కూడా జరిగింది. అప్పుడు మేము ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టారు. దాని ద్వారా ఇప్పుడు మేము వాళ్ళని ట్రేస్ అవుట్ చేయాలని పోలీసులో కంప్లైంట్ కూడా ఇచ్చాము. నా పేరు మన్నె వెంకటరెడ్డి. నేను హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాం. నేను ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఉంటా. అయితే నేను మొన్న సాయంత్రం 4 గంటలకు మా పిల్లల దగ్గరికి హైదరాబాద్కు పోయినా. రాత్రి నేను నిన్న చూసేసరికి బాగానే ఉంది. ఈరోజు మార్నింగ్ 5 గంటలకు నేను సీసీ ఫుటేజ్ చూస్తే ఏదో దొంగలు పడ్డట్టుగా కనిపించింది. మా పైన రెంట్కున్న వాళ్ళను కిందకు వచ్చి చూడమంటే చూసి వాళ్ళు అంత పగలగొట్టిరు. అంత డోర్లు అన్నీ కుళ్ళ ఉన్నాయి. లోపల అల్మారి గిట్ట అంతా పగలగొట్టిరు. ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసేసారు. వెండి సామాన్ ఎత్తుకపోయారు. 1/4 కిలో వెండి, 1/4 తులం బంగారం, ఒక 40,000-50,000 రూపాయలు పోయింది. అయితే మేము పోలీసుకు కంప్లైంట్ ఇస్తే వచ్చిరు, చెక్ చేసుకోరు. మళ్ళీ రామంటే పోయి దరఖాస్తు చేసినాము. అదే అప్లికేషన్ పెట్టుకున్నాము. వాళ్ళు న్యాయం చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు జరగలే మాకు. ఇప్పుడే జరగడం ఫస్ట్ ఇది. జరిగినట్టుగా మీరు వచ్చిన తర్వాత తెలిసిందా? నేను కెమెరాలో చూసి మా ఇంటి పైన ఉన్న వాళ్ళకి చెప్పినాను. చెప్తే వాళ్ళు కిందికి వచ్చి చూసి మళ్ళీ నిజమే దొంగలు పడ్డారు అని చెప్తే మేము హైదరాబాద్కి వెళ్ళి పొద్దున్నే వచ్చి చూసుకునేసరికి పోలీసు వాళ్ళు గిట్ట వచ్చారు. అందరు చూసుకురు, చెక్ చేసి